ఏంది బ్రో ఇలా ఉన్నావని కామెంట్ చేయమాకండి. రామ్ చరణ్ అన్నలా ట్రై చేశా, అది సరిగ్గా కూర్చోనట్లేదంతే. చాలాసార్లు ట్రై చేశా, కరెక్ట్గా కూర్చోవడం లేదు. కానీ మా అమ్మకు మటుకు ఇష్టమైంది, ఎందుకంటే క్లీన్ షేవ్ చేసే కదా అందుకు. ఎలా ఉన్నానో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫార్ ఈచ్ అదర్ 5 ఎలిమినేషన్స్ అయితే అయ్యాయి, ఆల్రెడీ అప్డేట్ చేశా. కానీ చాలామంది అప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిలేదు, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా ఇంకా తెలియదు. మొన్నే అడిగారు ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు బ్రో అని, అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది మ్యాట్ ఫార్ ఈచ్ అదర్. ఇంకా వీడియోస్ చేయాలి డైలీ. ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ చెప్పా, నో ఎలిమినేషన్ అయింది. ఇంకా ఫస్ట్ వీక్ ఇది చాలామంది అడిగారు, మాస్క్ మ్యాన్ హరీష్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడో చెప్పు బ్రో అని. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీషే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ వీక్లో ఆయనే ఎలిమినేట్ అయ్యాడు. హరిత హరీష్ గారు అయితే ఈయనకి నటరాజ్ మాస్టర్కి గట్టిగా అయితే గొడవలు అయ్యాయి, మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఆయనేమో నేను తోపు దమ్ముంటే ఆపు అంటాడు, ఈయన కూడా నేను తోపు నువ్వు దమ్ముంటే ఆపు అంటాడు. ఇద్దరూ సరిపోయారు. ఆయన వేరే వాళ్ళతో డప్పు కొట్టుకుంటాడు, నా గురించి మాస్క్ మ్యాన్కి తెలియదని. ఈయన వేరే వాళ్ళ దగ్గర డప్పు కొట్టుకుంటాడు, నా గురించి నటరాజ్ మాస్టర్కి తెలియదని. నేను చాలా చూసా రియాలిటీ షోలన్నీ, ఆయన ఎలా చేస్తాడో తెలుసు. ఆయన పోస్ట్ మార్టం చేసి క్యారెక్టర్ బయటికి తీసుకొని వస్తా అని. ఇద్దరు బిగ్ బాస్లో నెగిటివ్ అయిన వాళ్ళే, ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ కొంచెం పాజిటివ్ అయ్యేటట్టు ఉన్నారు, కానీ మళ్ళీ కొంచెం నెగిటివ్ ట్రాక్లోకి వెళ్తున్నాడు. అదేదైతే గ్రూప్ గేమ్స్ ఉన్నాయో దానివల్ల. ఫస్ట్ వచ్చేసి నన్నైతే ఏదైతే బాక్స్ గేమ్ ఆడారో నటరాజ్ మాస్టర్ అలాగే నీతో వాళ్ళ స్ట్రాటజీ ప్లే చేశారు కదా, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం లేట్గా ప్లే చేశారు. ఆ బాక్స్లో కొంచెం ముందుగా ఆ స్ట్రాటజీ ప్లే చేసి కొంచెం తోయేసి ఉంటే వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ప్రియాంక శివ్ అయితే ఓవర్ యాక్టింగ్ చేశాడు చూడండి. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తే తెలుసు అని. గమ్మునే ఉండరా అని ఆమె చెప్తూనే ఉంది. సరే ఇంకా మాట్లాడదాం ఉండు అంటే లేదు అంటున్నాడు ఆయన ఫుల్ జోస్లో. ఫస్ట్ వీక్ అయితే మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళ వైఫ్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా సెకండ్ వీక్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు ఫస్ట్లో నాకైతే నచ్చడం లేదు, ఎందుకంటే ఆయన కొంచెం కూల్గా కామ్గా ఉన్నాడు. ఏదన్నా చెప్తే ఆమె మటుకు వినకుండా చిరాగ్గా ఇదిగా ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం క్లియర్ అయినట్టుంది, కొంచెం అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. అంటే ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటా, కొంచెం గేమ్ పరంగా ఆడలేకపోతుంది. ఇద్దరు మంచిగానే ఉన్నారు, కానీ టాస్క్లు ఆడాలి కదా, టాస్క్లో కొంచెం వెనకాల ఉన్నారు కాబట్టి వీళ్ళైతే సెకండ్ వీక్ మహేష్ అలాగే శాండ్రా వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా థర్డ్ వీక్ వచ్చేసి వీళ్ళైతే క్యూటెస్ట్ కపుల్ అని చెప్పచ్చు. కానీ తెలుగు మటుకు రాదు, ఆయనకైతే అస్సలు రాదు తెలుగు, ఏదో మేనేజ్ చేస్తున్నాడు. ఎవరంటే సంధ్య అలాగే బిట్రో, వీళ్ళే థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు. ఫస్ట్లోనే వీళ్ళని ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఆడియన్స్లో కొంచెం సింపతి వచ్చింది, ఓట్లు కనుక ఉంటే వీళ్ళకే గుద్దేటోళ్ళు. ఏంట్రా మీరు లాంగ్వేజ్ రాదని ఒక్క కారణంతో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇచ్చేస్తారా అని ఓట్లన్నీ గుద్దేవాళ్ళు. ఓట్లు లేవు కాబట్టి. కానీ వాళ్ళ మీద కొంచెం ఆడియన్స్కి ప్రేమ ఉంది. ఇప్పుడైతే టాస్కులు బాగా ఆడుతున్నారు, అందరితో కలుస్తున్నారు, పర్వాలేదు. వీళ్ళు లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం, మిగతావన్నీ బాగానే ఉన్నారు, అందరితో కలుస్తున్నారు. వీళ్ళైతే థర్డ్ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోయారు, సంధ్య అలాగే బిట్రో. ఇంకా ఫోర్త్ వీక్ వచ్చేసి ప్రియాంక అలాగే శివ్. వీళ్ళు ఫస్ట్లో అయితే కొంచెం రొమాన్స్ ఎక్కువైంది, పెళ్ళైన కపుల్స్ కంటే పెళ్ళి కానీ వీళ్ళే కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనిపించింది. కానీ ఈయన కొంచెం పర్వాలేదు, టాస్క్లు బాగానే ఆడుతున్నారు. కానీ ఆడియన్స్లో కొంచెం నెగిటివిటీ వస్తూ ఉంది, వీళ్ళపైన అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని ఇప్పటికే. ఇంకా అదే కొనసాగితే చెప్పలేం, కానీ టాస్క్లు అయితే బాగా ఆడుతున్నారంట. ఆ తర్వాత టాస్క్లు ఆడేటప్పుడే ఇక్కడ శివ్ ఉన్నాడు కదా, ఈయనకైతే కొంచెం ఇంజూర్ అయింది, దానివల్లే వీళ్ళు బయటకు వచ్చారని ఒక అప్డేట్ అయితే ఉంది. అందుకే ఫోర్త్ ఎలిమినేషన్ వచ్చేసి ప్రియాంక అలాగే శివ్ వీళ్ళైతే అయ్యారు. ఈ 4 ఎలిమినేషన్స్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరినైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి పంపించారు. అదే మహేష్ అలాగే శాండ్రా వీళ్ళనైతే లోపలికి పంపించారు, మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు. వీళ్ళు సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యారు కదా, వీళ్ళనే మళ్ళీ రీఎంట్రీ ఇప్పించారు అన్నమాట. ఫస్ట్ వైల్డ్ కార్డ్గా వీళ్ళే వెళ్ళారు. ఇంకా సెకండ్ వైల్డ్ కార్డ్ వచ్చేసి ఆరంభిక అమీర్, వీళ్ళైతే ఒక యోగా టీచర్. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫోటో కూడా పెట్టే వెళ్ళి చూడండి. వీళ్ళైతే సెకండ్ కపుల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ఎలిమినేషన్ వచ్చేసి అంజలి అలాగే పవన్, వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళైతే కొంచెం వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు, కానీ ఉన్న కొంచెం గొడవలు అవుతూ ఉన్నాయి, ఇప్పటికీ కొంచెం అలాగే కొనసాగుతుంది. ఇక్కడ నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి అలాగే పవన్ వీళ్ళకైతే బయట ప్లేస్ దొరకనట్టుంది. లోపలికి వచ్చే వీళ్ళ బాండ్స్ని గట్టిగా చేసుకుందాం అనుకుంటున్నారు. బయట అయితే మాట్లాడలేదంట. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా ఏమంటున్నాడు,
వీళ్ళు మనకు గేమ్ కోసమే కలిసినట్టుంది, బయటే మాట్లాడుండొచ్చు కదా, లోపలికి వచ్చి గేమ్ కోసమే మన సపోర్ట్ కావాలి అని కలిసినట్టుంది అని కొంచెం గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య. కలిసినట్టున్నారు కానీ కొంచెం గ్యాప్ ఉంది, గట్టిగా పడేటట్టు ఉంది వీళ్ళకి కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ అంట కానీ విడిపోయారు ఎందుకో. ఇప్పుడైతే 5th వీక్లో అంజలి పవన్ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా తర్వాత నెక్స్ట్ 6th వచ్చేసి మళ్ళీ ఏదైతే ఫస్ట్ వీక్లో జరిగిందో అదే జరిగింది, నో ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ కాగలేదు. 6th వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతోంది, ఇంకా జరుగుతోంది. అది వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫేవరెట్ కప్పులు ఎవరో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.